మత్స్యకారులకు పక్షపాత ఎవరైనా ఉన్నారంటే అది కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఆ రోజు దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 217 జీవోని తీసుకొచ్చి ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు. చింపేసేవాళ్ళు ఇలా మత్స్యకార కుటుంబ సోదరులు నష్టపోయే విధంగా ఆ రోజున జీవో సభను తీసుకురావడం, అధికారం వచ్చినట్లే 217 జీవోను రద్దు చేసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని లక్షల మంది పొట్ట కొడుతున్నారు మీరు, అందుకు నేను చించాను. దీని మీద మీరు కేసులు పెట్టుకొని సంతోషంగా పెట్టుకోండి, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మా మత్స్యకారుల కోసం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు మీ నరసాపురం నుంచే మాట ఇచ్చారు ఆ రోజు మీకోసం ప్రచారానికి వచ్చి. సో చెప్పండి, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సో ఏం చెప్తారు సార్ మీరు? అండి, తప్పనిసరిగా మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా సరే మరి ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ మత్స్యకార గ్రామాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే జనసేన పార్టీ నుంచి ఒక చైర్మన్గా నన్ను ఏర్పాటు చేసి ఈ మత్స్యకార గ్రామాలన్నింటికి మరి అక్కడ ఆయన పంపించి అక్కడ ఏ బాధలు ఉన్నాయో అన్నీ కూడా మరి తెలుసుకుని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా మనం చేయగలమన్న దాని మీద కూడా మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం చూసాం. అదేవిధంగా ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం మరి గత ప్రభుత్వం జీవో 217 తీసుకొచ్చి మరి ఏదైతే మరి వారి ట్యాంకుల్లో మరి వాళ్ళు చేసుకునే దాన్ని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి మరి 217 జీవోని తీసుకొచ్చి మరి ఆర్థికంగా ఉన్న ఎవరైనా సరే ఆన్లైన్లో ఉండి మరి ఆ టెండర్లు వేసుకునే విధంగా కూడా ఆ రోజున ఆయన చేయడం. ఎందుకంటే మరి ఇన్లాండ్స్లో కూడా మరి సొసైటీ ట్యాంకులు ఉంటాయి, ఆ ట్యాంకులన్నింటిలో కూడా ఏంటంటే ఫిషర్మెన్ సొసైటీ ద్వారా మరి ఆ రోజు ఉన్న మత్స్యకారులు చేసుకునేది వారు ఏంటంటే వారు చేసుకుని వారు పాడుకుని వారి కుటుంబాలు పోషించుకునే విధంగా మరి ఆ రోజు మత్స్యకారు జీవితాలు ఉంటాయి. అలాంటి దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 217 జీవో పేరుతోటి ఎవరైనా సరే మరి ఆన్లైన్లో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి వాటిని వేలం పాటలో పాడుకుని చేసుకునే విధంగా మరి ఆ రోజు జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోనికి విరుద్ధంగా మరి ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు, జనసేన నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ నరసాపురంలో ఒక మత్స్యకార అభ్యున్నత సభను ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా మరి ఏదైతే 217 జీవో ఉందో 217 జీవోని ఆయన చింపేసిన సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. మరి ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఆ రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మత్స్యకారులకి అన్ని రకాలుగా కూడా మరి వారిద్దరూ కూడా మరి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా పూర్తిగా సహాయ సహకారాలు చేస్తున్నారు. మరి మోడీ గారు కూడా మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అంటే మన రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరులందరికీ కూడా మన వివిధ రకాల మరి ప్రధానమంత్రి యోజక పథకాల నుంచి కూడా మత్స్యకార సోదరులకు వివిధ రకాలుగా కూడా సబ్సిడీ మీద యూనిట్లు కానీ ఫ్యాక్టరీస్ కానీ బోట్స్ కానీ వివిధ రకాలుగా ఇచ్చే విధంగా కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే నేను ఒక్క విషయం నేను బలంగా మాట్లాడదలుచుకున్నాను నేను, ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మరి పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులను ఒక ఓటు హక్కుగానే భావించింది. ఎందుకంటే ఆ రోజున గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి మత్స్యకార సోదరులకు వివిధ రకాలుగా కూడా సబ్సిడీ మీద బోట్లు అవ్వచ్చు, లేకపోతే వలలు అవ్వచ్చు, కోల్డ్ స్టోరేజ్లు అవ్వచ్చు, ఐస్ ప్లాంట్లు అవ్వచ్చు, 4 వీల్స్ వెహికల్స్ అవ్వచ్చు, వివిధ రకాలుగా కూడా మరి మత్స్యకారులకి సబ్సిడీ మీద వెహికల్స్ ఇచ్చేవారు. మరి గతంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం మరి ఇచ్చిన సందర్భం లేదు. మరి ఏదైతే మరి ఏప్రిల్ 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మరి సహకారంతో ఏదైతే మత్స్యకార భృతి ఉందో భృతి గతంలో 10,000 ఉన్న భృతిని మరి ఇవాళ 20,000 రూపాయలు మరి ఇచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చర్ల గ్రామంలో మరి ఆయన మత్స్యకారుల వద్దకు వెళ్ళి స్వయంగా ఆయన ఇవ్వడం జరిగింది. మరి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. దాదాపు 1,29,000 పైచిలకు మత్స్యకార సోదరులు మరి
లబ్ధి చేకూర్చే విధంగా 259 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని వెచ్చించి ప్రతి మత్స్యకారు సోదరుడికి ఏదైతే బెనిఫిషరీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేకూర్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి నరసాపురం నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటే కనుక 1800 మంది ఇక్కడ మత్స్యకారు సోదరులు మరి వీటిని 20,000 రూపాయలు మత్స్యకారు వృత్తిని పొందే విధంగా ఉన్నారు. మరి 3.5 కోట్ల రూపాయలు మరి వీళ్ళందరూ నియోజకవర్గంలో కూడా వీళ్ళందరికీ అందే విధంగా కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మత్స్యకారు సోదరులందరికీ కూడా మరి పూర్తిగా సహాయ సహకారాలు అందించే విధంగానే వారి అభ్యున్నతికి వారి జీవన విధానానికి కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజానికానికి కూడా అన్ని రకాలుగా కూడా ఎన్డీఏ కూడా అన్ని వర్గాలకు కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ ఆర్థిక వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీ సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది. సో ఇలాంటి ప్రణాళికలు పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు మీరు? తప్పనిసరిగా అండి. మరి నరసాపురం చూసుకుంటే కనుక పేరుపాలెం బ్రిడ్జ్ ఉంది. మరి బీచ్ను కూడా మరి రాబోయే రోజుల్లో మేము ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పర్యాటకంగా కూడా మరి అభివృద్ధి డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా మా పేరుపాలెం బీచ్ని కూడా మేము మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని మీరు చేసిన అభివృద్ధిలో వాచలో కొంతమంది ఇంకా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒక్క విషయం అండి, అంటే గత ప్రభుత్వం ఏంటంటే ఆ రోజు ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేదు, ఓన్లీ మాటల వరకే. అంటే వారందరూ కూడా గత ప్రభుత్వ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ వారి ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలతో సహా ఏదో కక్ష సాధింపు తప్ప వేరేది ఎక్కడ చేసింది లేదు. కొంత సంక్షేమం పేరున వాళ్ళంటే లెక్కల విషయంలో అవ్వచ్చు, లేకపోతే రోడ్ల విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కానీ శాండ్ విషయంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఇవాళ ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది. ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా సరే మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల పక్షాన ప్రజానికానికి అభివృద్ధి భాగంలోనే ముందుకు వెళ్ళే విధంగా పూర్తిగా సహాయ సహకారాలు చేస్తారు కేంద్రం మోడీ గారి సహకారంతో. అంటే అభివృద్ధికి మరి చంద్రబాబు నాయుడు గతంలో కూడా 3 సంవత్సరాలు 3 సార్లు 3 పర్యాలు మరి ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం మనకు అనుభవానికి ఉంది. మరి ఆయన అనుభవంకి మరి యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారు సహకారం వీరిద్దరు నాయకత్వంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి రాబోయే రోజుల్లో ఒక స్వర్ణాంధ్ర రాష్ట్రంగా కూడా మరి రాబోయే రోజుల్లో కూడా తీసుకెళ్లే విధంగా మరి మా ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామే. అంటే మీరు ఒక మాట అన్నట్టు వైసీపీ వారు గత 5 సంవత్సరాల్లో రోడ్లు ఎక్కడ వేయలేదు. మేము చాలా సందర్భాలు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి పార్టీ కానీ ప్రజల పక్షాన రోడ్ల కోసం వివిధ రకాలుగా మేము ఆందోళన చేసిన సందర్భం ఉంది. మేము చూడండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇంత లోటు బడ్జెట్లో ఉన్నా సరే రోడ్లు అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం మేము వేసుకోగలిగాం. అంటే ప్రజలకి మరి ఏదైతే రవాణా విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందిగా ఉండకూడదన్న ఆలోచనతో ప్రత్యేకంగా రోడ్లు వేయడం జరిగింది. ఇటు త్రాగునీరు విషయం అవ్వచ్చు, మరి ప్రతి దాంట్లో కూడా మేమందరికీ కూడా ప్రజలకి అండగా ఉండే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఈ అభివృద్ధిని మేము చేసే పనుల్ని వార్చలేక మరి ఈ ప్రభుత్వం ఏదో ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప కానీ ఇవాళ ప్రజలకి పూర్తిగా న్యాయబద్ధంగానే మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు సంగాని సుధాకర్ రావు అండి. మాది బీప్తిప్ప. మేము మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అండి. ఇది వరకే ఈ ఛానల్ వారు వచ్చి సర్వే చేసినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇది వరకే మాకు 10 సేలు వేసేవారండి, ఇప్పుడైతే 20 సేలు పడ్డాయండి. చాలా ఆనందంగా ఉంది. మత్స్యకారులకు మేము కెరటాల్లోకి వెళ్ళి ఇవన్నీ పాటలు పడి ఇవన్నీ చేసేవాళ్ళు అండి. ఇప్పుడైతే బాగా వస్తుంది కెరటాలు కట్టాను. ఇప్పుడు చేపల ఉత్పత్తి ఇట్ల వల్ల ఏటలు నిషేధించిన వల్ల మంచిగా 20 వేసారు. అందుచేత 20 సేలు అంటే చాలా ఇదిగా చేశారండి. పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం వల్ల చాలా మంచిగానే జరుగుతుందండి. సో మత్స్యకారులుగా మీరు పవన్ కళ్యాణ్ గారికి కానీ గవర్నమెంట్కి కానీ ఏమైనా సమస్యలు తెలుపుకోవాలంటే ఏం చెప్తారు? సమస్యలు అంటే ఇప్పుడు నాకైతే కొంచెం వయసు తక్కువ కాబట్టి సమస్యల కోసం అయితే పెద్దగా తెలియదండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి 20 సేలు వేసినందుకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నామండి. అంతగా
అలాగే మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మత్స్యకార కుటుంబానికి సంబంధించిన ఆయన. సో ఆయన గురించి ఏం చెప్తారు, ఆయన చేస్తున్న అభివృద్ధి గురించి ఏం చెప్తారు? బొమ్మడి నాయక్ గారు కూడా చాలా బాగా చూసుకెళ్తున్నారండి. మొత్తం అందరినీ ఒకే లెవెల్గా చూసుకెళ్తున్నారు. వాళ్ళు వీళ్ళు అని కాకుండా మొత్తం మత్స్యకారులందరినీ బాగానే పలకరించుకుంటూ వెళ్తున్నారండి. ఆయన నాయకత్వంలో కూడా చాలా పర్వాలేదు. ఇదివరకే పాత ఆయన మాధవ నాయుడు గారు కానీ వీళ్ళందరూ చాలా బాగా చేసుకెళ్ళారు. వాళ్ళకి మించి చేసుకెళ్తున్నారండి. పర్వాలేదండి ఇప్పుడు మటుకి. అలాగే మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ గ్రామానికి? రోడ్లు ఈ మాకు ఈ ఫిషింగ్ ఆల్బరీ ఇది అన్నారండి. ఇదివరకే లోకేష్ గారు వచ్చి శంకుస్థాపన చేశారండి. ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అదంతా పక్కన పడేస్తారండి. మొత్తం కంకర ఇసుక ఇవన్నీ తోకెళ్ళిపోయారు. కొంత మాకు ఆర్బరీ అవిలాగా చూస్తే అండి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అది మేము కోరుకుంటున్నామండి. మా ఏరియా కొంత డెవలప్ అవడానికి కొంచెం రోడ్లు గట్రా బాగున్నాయి కాబట్టి ఇంకా అన్నీ డెవలప్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆర్బరీ కొంత చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగేశ్వరరావు అండి. మాది బీబితిప్పండి. అది సముద్రం వారనే మేము మసులుతాం. ఆ కెట్టాల్లో కూడా ఏటలాడుకుంటూ వాళ్ళమి. ఈ విషయంలోనూ ఇది వరకంటే 10,000 వేసేవారండి నా మనిషికి వచ్చి. అంతకుముందు కూడా తక్కువలో ఉండేయండి, అలా పెరిగాయి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఇంతలోనే మన మత్స్యకారులకు విషయంలోనూ కొంత అవి హెల్ప్ చేశారండి. ఒక 20,000 కాడికి వేశారు ఈ బొమ్మడి నాయక్ గారు. వీళ్ళందరూ కూడా చేసిన పనులండి ఇవి. కానీ మా మత్స్యకారుల మటుకి చాలా ఆనందపడ్డారండి. ఇలా వెనకాల 4 పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది ఈ 2 నెలలు బతకాలంటే ఏట్లాడుకోకుండా. కానీ మరి 10 రూపాయలతో నిలబడాలి కదండి అక్కడ. దానికోసం కొన్ని విషయాలు మా వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ పిల్ల బేరగాని పెంచుకోవటానికి మరి ఏటలేకపోతే బతకాలి కదండి. లేబర్ కుటుంబాలు వెళ్తే తెచ్చుకున్నట్లే అది లేనట్టు అలా ఉంటాయండి ప్రదేశంలో. మరి మన దేశంలో కూడా మరి కింద నాయకులు కూడా ఏం చేశారని అంటారు. మాకు చేసిన వాళ్ళపై మేము ఎవరని చెప్తున్నామండి. ఇప్పుడు నాయకుడి గారు కూడా బాగా చేస్తున్నారండి. కొన్ని విషయాల్లో నువ్వు హెల్ప్ చేసుకుంటాం. లేబర్ ఇంకోటి అని కాకుండా చూడకోకుండా చూసి ఉన్నట్టు తీసుకెళ్తాం. అన్నీ ఉన్నాయండి ఆయనకి. ఆయన కూడా ఒక మత్స్యకార కుటుంబం నుంచి ఒక మత్స్యకార కుటుంబం అయినా ఒక ఎదురకారులే కూడా వాళ్ళని వీళ్ళని లేకుండా కులభేదాలు లేకుండా ఆయన కూడా బాగా చూస్తున్నాడండి. ఆయన మీద అబద్ధం ఆడుకోకూడదండి. ఉన్న విషయం చెప్పుకోవడం ఎందుకండి. కాకపోతే మేము ఆ విషయాల్లో మట్టికి సముద్రం కేటాల్లో బతుకోలేం కాబట్టి ఏటల్లోను గేటల్లోను. కానీ ఎవరన్నా విషయంలో కూడా ఎవడన్నా కర్మశాలగా ఏమన్నా డామో చెబితే అది మీ గవర్నమెంట్ కాక ఆలోచన చేసుకోవాలండి మమ్మల్ని. అవునా కదండి. కొన్ని విషయాల్లో కూడా ఇవన్నీ ఈ గవర్నమెంట్ మీద కూడా మేము కొన్ని విషయాలు ఆధారపడి ఉన్నామండి. మా మత్స్యకారులు అంటే గవర్నమెంట్ మీద ఆధారమేనండి. వాళ్ళు చూడకపోతే మేమేం చేయమండి. అన్ని కొన్ని కోర్సుల్లో కొన్ని పిల్లల్ని పెంచుకుంటే పిల్లల కుటుంబాలు పెద్దవి ఉంటాయి. వాళ్ళకి గళ్ళని తిథులు ఉంటాయి. ఇవన్నీ కూడా కానీ సహకారంతో చాలా ధర్మం అండి. అది ఇవాళ రోజున అన్నిటికీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మరి బొమ్మడి నాయక్ గారికి కానీ ఈ విషయాలన్నీ కొన్ని ధన్యవాదాలండి వాళ్ళకి. మాకు అలాగే ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ గ్రామం? ఎలాంటి అభివృద్ధిని కోరుకున్నా మా గ్రామానికి కొన్ని రోడ్లు కొన్ని విషయాలు ఉన్నాయండి. కాలువ జరిగి వెళ్ళటానికి మేము దిగి వెళ్ళాలండి. దానికి ఒక వంతునని ఇలాంటివి ఏర్పడితే ఆలబరని ఇవన్నీ ఆలబరిస్తే మాకేమైనా కొంత ఎలప చేసినట్టు ఉంటుందండి. మరి తెల్లారితే లేచి వెళ్ళాలండి, దానికి కాలువ దాటి వెళ్ళాలండి. అది ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళటం మీద ఎలా ఆడమంచి వెళ్ళలేదండి. ఏదన్నా కావాలంటే తెచ్చుకుని బతుకోవాలి అని కొన్ని క్వశ్చన్లు ఉన్నాయండి మా బీచప్ కాలువకి. మళ్ళీ ఆలబారు కూడా అది ఉంటే కొన్ని విషయాలకు మా వాళ్ళు బతికితారని ఆధారం ఉందండి. దానిలో కూడా కానీ అంత హెల్ప్ చేస్తాం కూడా వాళ్ళకి కొన్ని ధన్యవాదాలండి. మాకు ఇవన్నీ చాలా చేసుకుంటాం. ఈ నాయకులందరికీ కొన్ని ధన్యవాదాలండి. ఇంతటితో సెలవు అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. మాది నర్సాపురం నియోజకవర్గం. మాది వేములది ఈస్ట్ సముద్ర తీర ప్రాంతమైనటువంటి వేములది ఈస్ట్ గ్రామం మాది. ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రీతమ నాయకులు నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొమ్మడి నాయకర్ గారు, వీరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సమస్య మీద ప్రజలకు ఎటువంటి సమస్య ఉంది, వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అనే విషయం మీద అధికారంలో లేనప్పుడే ప్రతి సమస్య మీద కూడా ప్రతి ఒక్క విధి విధానాలతోటి ముందుకెళ్ళటం. ఈరోజు
మన ప్రీతమ నాయకులు బొమ్మిడి నాయకర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళిద్దరిని మన తీర ప్రాంతం అంతా కూడా తిరుగుతూ మన మత్స్యకార గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా మన ఇచ్చాపురం నుంచి ఈరోజు కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా పర్యటించడం జరిగింది. అలాగే ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రతి సమస్యని కూడా అమల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే మన ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార దినోత్సవం కార్యక్రమాన్ని మన తీర ప్రాంతమైన నరసాపురం నియోజకవర్గంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నాయకర్ గారు కోరితే ఆ మీటింగ్ని నరసాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మత్స్యకార సమస్యల మీద ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మాట్లాడి మత్స్యకారులకి గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి 10,000 మత్స్యకారులకి ఎటువంటి రూపంలో కూడా సరిపోదో దాన్ని 20,000 రూపాయలు చేసి ప్రతి మత్స్యకారుడికి కూడా లబ్ధి చేకూరే విధంగా చెందాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 217 జీవో అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు అమలు చేసి మత్స్యకారులు పొట్టకొట్టడం అంటూ జరిగింది. ఆ జీవోని ఈ సభా వేదిక మీద దాన్ని చింపడం జరిగింది. అదే విధంగా ఈ జీవో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం కూడా జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో 10,000 కూడా బోటుకు వచ్చి 6గురికి ఆడుకుంటే వీళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకి ఆ 10,000 వేయటం, మిగతా వాళ్ళకి ఆ అమౌంట్ పడకుండా చేయటం, కొంత దుర్మార్గపు పాలన జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మనిషికి వచ్చి 20,000 కాడికి ప్రతి లబ్ధిదారుడికి కూడా వేయటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి విధానాలతోటి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రీతం నాయకులు బొమ్మిడి నాయకర్ గారు నరసాపురం నియోజకవర్గాన్ని ప్రతి క్షణము కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి. అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రతి సమస్యని కూడా ఆ యొక్క మంత్రులు అయితే ఎవరున్నారో, ఆ శాఖకు సంబంధించిన మంత్రులు అయితే ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సార్ మా నియోజకవర్గంలో మీ శాఖలో ఈ సమస్య ఉంది, మా సమస్యని ప్రతి క్షణం కూడా తెలియజేయడం. అలాగే ఈరోజు బొమ్మిడి నాయకర్ గారు అనే వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే, కానీ గతంలో ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా నరసాపురం నియోజకవర్గాన్ని పట్టుకుని ఒక నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య ఉన్నా ఏమున్నా సరే, వృద్ధులు కావని, గ్రామంలో ఏ గ్రామంలో అయితే వాటర్ సర్దుబాటు లేదో ఆ సర్దుబాటు చేసే విధంగా వాటర్ ట్యాంకులు సొంతంగా ఆయన ఒక ట్యాంకర్లు ఏర్పాటు చేసి ఆయన ప్రతి గ్రామానికి కూడా వాటర్ అందించడం, ప్రతి ఒక్కరికి కూడా ఆయన సామాన్యమైన వ్యక్తి అయినా సరే ఆయనకి తగినటువంటి ఆర్థికంగా ఎంతో కొంత సర్దుబాటు చేయటం, ఆయన ఎన్నో విధాలుగా ఈ రోజు ఇక్కడ నిలదొక్కడం జరిగింది. ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశారు, కానీ ఇటువంటి వ్యక్తి ఈ రోజు ఎలా ఉన్నారంటే ఆయన ఒక ఎమ్మెల్యే కానీ ప్రతి సాధారణ వ్యక్తితో కూడా ఆప్యాయంగా పలకరింపు, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని వెళ్లే విధంగా ఆయన నడుచుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాలంటే ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ పార్టీతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ కూడా భక్తులైపోయారు. ఎందుకంటే ఆయన చేసిన విధి విధానాలు ఇవాళ ప్రతి దాంట్లో ఆయన స్పందించే విధానం ప్రతి ఒక్కరిని కూడా గుండెలు తాకుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి విధానాలు అవ్వండి, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇవాళ ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం, రోడ్లు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితి. ఇవాళ మనం రోడ్డు మీదకి బండేసుకుని వచ్చామంటే ఎంతో సాఫీగా ప్రయాణం సులభంగా జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. గతంలో కూడా కొంతకాలం ఇలాగే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంకా సంక్షేమ పథకాలు అంటూ అమలవుతున్నాయి. అలాగే మత్స్యకారుల మీద విషయం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ముందులో ఇచ్చేటువంటి విధానాలు వలలు ఇవ్వనివ్వండి, సబ్సిడీ మీద బోట్లు ఇవ్వనివ్వండి, రకరకాల సబ్సిడీ మీద ఇచ్చేవారు. వాటిని మత్స్యకారులు యూజ్ చేసుకునేవారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఎవరికి కూడా ఒక దారపు నూలు కంటే ఇవ్వలే. ఎంత ఇబ్బంది పడ్డారంటే ప్రజలు, మత్స్యకారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఊపిరి పీల్చుకుని మత్స్యకారులు కూడా, ఇలా మత్స్యకారుల కుటుంబాలు ఎలా ఉంటాయంటే సముద్రంలోకి వెళ్ళామా తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి. భార్య బిడ్డలని మళ్ళీ రేపు పొద్దున మనం చూస్తామా లేదని గ్యారెంటీ లేదడతాం. ఇలా బిడ్డలో వాళ్ళ మీద పొట్ట గడవాలి, సముద్రంలోకి వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది. దానివల్ల ఎలా ఇన్ని రోజులు లీవ్లో 20,000 ఇవ్వటం చాలా ఆనందకరం. ఇలాగే ఈ కన్నా న్యూస్ ఛానల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నా పేరు వాతాడి కనకరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి. అలాగే గతంలో మండల ఎంపీపీగా నరసాపురం మండలానికి చేశాను. అన్న చెప్పండి, కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు అండగా ఉంటామని చెప్పేసి ఆ రోజు నరసాపురం ఇచ్చిన మాట, ఇదే నరసాపురంలో మత్స్యకారులకి 10,000 వచ్చేది 20,000 చేసి ఆదుకున్నారు. సో ఏం చెప్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ 217 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ఇవ్వటం వల్ల అవన్నీ కూడా మత్స్యకారులకి చెందకుండా ఉండే విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడం జరిగింది వైసీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార దినోత్సవం రోజునాడు నరసాపురం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ జీవోని చించేస్తానని చెప్పేసి నరసాపురం నియోజకవర్గంలో చించడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే అంత కళ్యాణ్ గారు మాట ఇచ్చి చించేశారో, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన కళ్యాణ్ గారు ఆ జీవోని చింపిన దానికి అర్థం వచ్చే విధంగా ఈ రోజునాడు దాన్ని రద్దు చేయడం జరిగింది. అది చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు మన మత్స్యకారుల సోదరులు అందరూ కూడా, అలాగే అగ్నికుల శత్రులు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, గతంలో వైసీపీ ప్రభుత్వం అనేది అసలు ఏదైనా మత్స్యకారులకి భరోసా రూపం అంటే వృత్తి పనిముట్లు అవ్వచ్చు, అదేవిధంగా లోన్స్, కార్పొరేషన్ లోన్లు అవ్వచ్చు, అదేవిధంగా బోట్లు కానీ, వలలు కానీ, తెప్పలు కానీ, ఇలాంటి సహాయాలన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఉండి, అదేవిధంగా బీజేపీతో పొత్తుతో ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో కలిపి వైసీపీ ప్రభుత్వం ఒక బోటు తీసుకున్న వ్యక్తి కానీ, ఒక వల తీసుకున్న వ్యక్తి కానీ, ఒక వెహికల్ తీసుకున్న వ్యక్తి కానీ ఒక్కరు కూడా చూసిన సందర్భాలు అయితే మాకైతే లేవు. ఏదైతే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఒక్కటి ఇచ్చారు. ఏదైతే వేట విరామం సమయంలో 10,000 రూపాయలు మాత్రం ఇవ్వటం జరిగింది వైసీపీ ప్రభుత్వం. దానికి కూడా మాట ఇచ్చారు కళ్యాణ్ గారు, 10,000 20,000 చేస్తామని. ఇప్పుడు ఏదైతే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు ఏదైతే వేట విరామం సమయం ఉందో, అప్పుడు ఏదైతే చేపలు ఉన్నాయో ఆ చేపలు గుడ్లు పెట్టడం వల్ల పిల్లలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. దాని మీద ఉత్పత్తి మత్స్యకారులు సంవత్సరం అంతా కూడా గత ఈ సంవత్సరంలో 10 నెలలు కూడా మత్స్య వేట సంపద ఎక్కువ దొరికి ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఆ సమయంలో ఏదైతే ఆర్థిక ఇబ్బందులు మత్స్యకారులు ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడటం వల్ల మళ్ళీ ఆటకెళ్తే మత్స్య సంపద ఆగిపోతుంది అనే ఉద్దేశంతో ఆ విరామం సమయంలో కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని 20,000 చేశారు. ఆ 20,000 చేయడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇంటికడే ఖాళీగా ఉండి పరిస్థితి అంటే భోజనం తినటం తప్పదు, పిల్లల చదువులు తప్ప ఏవి తప్పు, అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆదుకోవటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా దానికి తోడు ఏదైతే ఉందో ఇవి ఉన్నాయి, ఇది మన సబ్సిడీ రుణాలు కానీ, బోట్లు కానీ అన్నీ కూడా రావడానికి ఉన్నాయి. ఈ 10 నెలల కాలంలో కూడా చాలా వరకు ఆన్లైన్ చేసుకున్నారు, కొంతవరకు ఇంకా సబ్సిడీలు అయ్యి రిలీజ్ అవ్వలేదు, త్వరలోనే అన్ని కూడా రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఈ కళ్యాణ్ గారికి తోడు మన నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు, ప్రభుత్వ విప్, ఆయన కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే గతంలో ఏదైతే 2019లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ కూడా ఎమ్మెల్యే మన నాయకర్ గారు, బొమ్మిడి నాయకర్ గారు ఆయన వెంటే ఉండి నియోజకవర్గం కాకుండా స్టేట్లోనే మత్స్యకార వికాస విభాగ చైర్మన్ అని ఆ పదవిని ఇవ్వటం జరిగింది. ఆ ఇవ్వటం వల్ల ఆ కళ్యాణ్ గారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలు ఎలాంటి బాధ్యతలు అంటే మత్స్యకారులు ఒక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉందని చెప్పేసి స్టేట్ అంతా కూడా పర్యటించమని చెప్పడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా స్టేట్ అంతా కూడా బొమ్మిడి నాయకర్ గారు ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని మరీ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి అవసరాలను తీర్చే విధంగానే ముందుకెళ్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణ్ గారికి కూడా మరింత మత్స్యకారుల పట్ల మరింత అభిమానం ఉంది, దాని ఇంకా ముందుకు పెంపొందే విధంగా చూడాలని కోరుకుంటూ, అలాగే నరసాపురం నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే నాయకర్ గారు ఉన్నారో ఆ నాయకర్ గారు కూడా ఇక్కడ తీర ప్రాంతం బాగా మత్స్యకారులు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా చూస్తున్నారు, చాలా మందికి న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ఏ సమస్య వచ్చినా కూడా సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి
బొమ్మిడి నాయకర్. అలాంటి వ్యక్తి, ప్రజలు అనుకుంటున్నటువంటి వ్యక్తి ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ ఉండాలని చెప్పేసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఒక దమ్మున్న నాయకుడు అని చెప్పేసి కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది. అదే రీతిలో దానికి ఇంకా మెచ్చుకునే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయనకి మేము కూడా ఆయన వెంటే ఉండి ముందుకు తీసుకెళ్లే దిశగా ఇంకా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఇదంతా సముద్ర తీర ప్రాంతం, పర్యాటకంగా చాలా అభివృద్ధి. పేరుపాలెం అంటే చాలా మంది వస్తారు, రెగ్యులర్గా వస్తారు. సో ఎలాంటి అభివృద్ధి చేస్తే పర్యాటకుల్ని, దీని టూరిజం ఇంకా ఎక్కువ పెంచే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇది తీర ప్రాంతం, 18 కిలోమీటర్ల నరసాపురం నియోజకవర్గంలో ఉన్నమాట వాస్తవమే. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా అక్కడ పర్యాటక కేంద్రం కింద కూడా ప్రకటించడం జరిగింది. తీర ప్రాంతంలో కూడా ల్యాండ్ ఎక్విట్ చేశారు. కొన్ని నిధులను కూడా ఖర్చు పెట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కూడా ఆపటం జరిగింది. అదే విధంగా ఫిషర్మెన్ కి వచ్చేసరికి చూసుకుంటే కనుక బీపి తిప్పలో ఫిషింగ్ హార్బర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా రద్దు చేశారు. అలాగే ఏదైతే నల్లి క్రీక్ అని చెప్పేసి చిన్నమైన వాళ్ళంక నుంచి నల్లి క్రీక్ ఒకటి ఉంది, దాన్ని కూడా తవ్వించే కార్యక్రమం అప్పుడులో ఒక 25% వరకు కూడా పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు. ఇవి కూడా కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అవి కూడా నెల్లి క్రీక్ తవ్వి, అదే విధంగా ఫిషింగ్ హార్బర్, అక్కడ బోట్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పేసి బీప్తిప్లో ఏర్పాటు చేస్తే మత్స్యకారులకి, అదే విధంగా ఇక్కడ వ్యాపారస్తులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి బిజినెస్ పెరిగి ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా పర్యాటక కేంద్రం అంటే బీచ్ ఆనుకుని 18 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏ కాన్స్టిట్యున్సీలో కూడా లేదు. ఇది మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. దాన్ని మరింత కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేసి డెవలప్మెంట్ చేసుకుని తద్వారా ఏదైతే లబ్ధి వస్తుందో ఆ లబ్ధి ద్వారా నియోజకవర్గాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ నమస్కారం సార్, మీ పేరు? అందే ముక్తేశ్వరరావు దొరబాబు అంటారండి. మేము కేపీపాలెం, మొగల్తూరు మండలం కేపీపాలెం సౌత్. నేను ఎంపీటీసీ, మా మిస్సెస్ సర్పంచ్గా నగ్గామండి జనసేన పార్టీ నుంచి. ఇక్కడ మా ఏరియా మత్స్యకారులు సంబంధించి మత్స్యకారులకి ఇక్కడ ఎక్కువ అండి. మా నరసాపురం నియోజకవర్గంలో మా జిల్లాలో మత్స్యకారులు ఎక్కువ. అప్పుడు మత్స్యకారులకి భరోసా కింద అప్పుడు 10,000 ఇస్తే వైఎస్ఆర్సీపీలో, అప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి వీళ్ళు 20,000 చేస్తామని మాట ఇచ్చారు. అది మాట ప్రకారం 10 నెలల లోపులోనే మాట సంవత్సరానికి 20,000 చేసి ఇవాళ మత్స్యకారుల్లో ఆనందం నిలిపారు. ఇవాళ 3 నెలలు ఏటకెళ్ళకుండా ఉండటం కోసం వాళ్ళు 20,000 చేసి మత్స్యకారులను ఆదుకున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యే సార్ కూడా మత్స్యకారు సమాజ వర్గం నుంచి వచ్చిన అతనే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు నాయకర్ గారిని పెట్టి కాకినాడ నుంచి మా నరసాపురం దాకా పాదయాత్ర చేశారండి. మత్స్యకారులు అండగా నిలుస్తానని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మత్స్యకారులు అంటే పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టం. కాకినాడ అప్పుడు పర్యటించినప్పుడు, బోట్లు పర్యటించినప్పుడు మత్స్యకారులు వాళ్ళ గోదావరిలోంచి కింద ఊరికినప్పుడు వాళ్ళు వచ్చి కౌగిలించుకుని చాలా ఇష్టంగా, అలాంటి చాలా ఇష్టం ఆయనకి. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మత్స్యకారులు అంటే చాలా మాకు కూడా మత్స్యకారులని కూడా ఉండడు ఆయన ఎమ్మెల్యే గారు. మాలో కలిసి అందరితోటి ఆయన ఎక్కడికి వెళ్ళినా 2 రోజులు మించి ఉండడం మా ఎమ్మెల్యే సార్ బొమ్మిడి నాయకర్ గారు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి జనాల్లో కలిసి ఉండాలన్న ఆహ్లాదం ఎక్కువ, ఆనందంగా ఏ పనైనా చేయాలనే కోరిక ఎక్కువ ఆయనకి. జనాల్లో సమస్యలు తీర్చాలని నాయకర్ గారు వచ్చిన తర్వాత ఏ పనైనా మేము వెళ్ళిన వెంటనే ప్రజలకి సమస్య ఉందంటే 5 నిమిషాల్లో మాకు ఈ సమస్య నెరవేరుస్తున్నాడు ఆయన. 5 నిమిషాలు వాళ్ళకి మన ప్రభుత్వం సంబంధించి ఎంఆర్ఓ గారికి వీళ్ళకి ఏ సమస్య ఉన్నాయో సెక్రటరీ గారికి వెంటనే ఫోన్ చేసి అర్జెంటుగా సమస్య తేల్చండి అని ఇమీడియట్గా ఆయన చేసి ఆయన జనాల్లో మనిషి నిరూపించుకుంటున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాయకర్ గారు అంటే ఇష్టం. అలాగే పవన్ కళ్యాణ్ లాగానే ఆయన కూడా మంచి పేరు తెచ్చుకుని మంచి విధానంగా చేసి పెడుతున్నాడు ఆయనకి మన టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకుంటాం. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు మీ గ్రామానికి? మా గ్రామానికి రోడ్లు అవి సమస్యలు ఉన్నాయండి. అవి కూడా మొన్న అన్నీ అవుతాయని మేము కోరుకుంటున్నాం. మొన్న ఈ మధ్యలో బీచ్కి రోడ్లు అవి శాంక్షన్ చేసి పోసారు. మాది పేరుపాలెం బీచ్ అంటారండి. పేరుపాలెం కేపీపాలెం బీచ్ డెవలప్మెంట్. కేపీపాలెం బీచ్ అండి మినీ గోవా కింద ఈ మధ్యలో అందరూ షూటింగ్లు కానీ, సీరియల్ షూటింగ్లు కానీ, సినిమా షూటింగ్లు కానీ వచ్చి తీసుకుంటున్నారు. మా బీచ్ బాగా మినీ గోవా బీచ్ కింద డెవలప్ చేస్తారని, దాన్ని ఇంకా పేరు తెచ్చి ఇంకా డెవలప్మెంట్ రిసార్ట్లు ఇవి తెచ్చి
టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తారని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మేము వినపం తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మొగల్తూరు మండలం కేపీపాలెం సౌత్ గ్రామ సర్పంచ్గా గెలిపించుకున్నారండి మా ప్రజలు. గత 4 సంవత్సరాల నుంచి గ్రామంలో మేమేమి చేయలేక గ్రామ అభివృద్ధి కూడా పొందలేకపోయామండి. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నాయకర్ గారు సార్ని 50,000 మెజార్టీతో గెలిపించుకున్నాము. అప్పటి నుంచి కూడా మా పంచాయతీ రోడ్లు వేయడం జరిగిందండి, సీసీ రోడ్లు. ఏదైనా సరే పార్టీతో లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే మా కోసమే ఎమ్మెల్యే ఉన్నట్టు ఏ పనైనా సరే నేను చేస్తాను అని మాట ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారండి ఆయన. ఎన్డీఏ కూటమి వచ్చి 9 నెలలైనా మన ఆంధ్రప్రదేశ్ 24వ స్థానంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ 9 నెలలకే 2వ స్థానానికి వచ్చిందంటే ఇది మన పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గర్వకారంగా చెప్పుకుంటున్నామండి. ఇది గత గవర్నమెంట్లో కేవలం 10,000 ఇచ్చి సరిపెట్టుకున్నారు, ఇప్పుడు 20,000 చేయడాన్ని. సో మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారంటే అది మత్స్యకారులకి ఎవరికి ఇచ్చారో కూడా తెలియదండి. ఈరోజు మత్స్యకారులకి 20,000 చేయడం, అది కూడా ఎక్కువ ఇవ్వడం ప్రజల్లో అది చాలా ఆనందంగా ఉందండి. అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి గురించి, సో మీ గ్రామానికి ఏమన్నా సమస్యలు ఉంటే, సో పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? మా గ్రామంలో మత్స్యకారులకి ఇంకా కొత్త కార్డులు ఇవ్వాలండి అని కోరుకుంటున్నామండి. ఇస్తామని కోరుకుంటున్నాం. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ గ్రామానికి? మా గ్రామంలో ఇంకా రోడ్లు ఉన్నాయండి, రోడ్లు అభివృద్ధి చేయాలి. మాకు పశ్చిమ గోదావరి జిల్లాకి టూరిజం ప్లేస్ అండి ఇది. ఏదైతే బీచ్ ఉందో బీచ్కి సందర్శించుకోవడానికి ఆహ్లాదకరంగా ఉంటుందని వాతావరణానికి వస్తున్నారండి ఇక్కడ కలెక్టర్ గారు అవ్వనివ్వండి, ఇతర ఎంప్లాయీస్ అందరూ. కాకపోతే 23-20 ఏజ్ మధ్యలో కుర్రాళ్ళు వచ్చేసి వాళ్ళ సౌదరులోకి వెళ్ళిపోవడం, వాళ్ళు చనిపోవడం చాలా ఇదిగా దురదృష్టం కింద ఫీల్ అవుతున్నామండి. ఇదొక్క ప్రభుత్వాన్ని కోరుకునేది, ఇదొక 2 ఘాట్లు ఇవ్వాలని స్నానం చేయడానికి, ఇదొక్కటి అభివృద్ధి చేయాలని, టూరిజం కూడా ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి. అదే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ తీసుకోవడం చాలా అదృష్టం అండి. ఆయన టైంలో మా బీచ్ టూరిజం కింద డెవలప్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న, నమస్తే. నా పేరు అందే శివ, కేపీపాలెం సౌత్ జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ని. చెప్పండి, మత్స్యకారులకి గత ప్రభుత్వంలో వేట విరామ సమయంలో 10,000 ఇచ్చారు, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేసి మనకి ఇక్కడ 20,000 వేయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నడ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మత్స్యకారుల కోసం మీరు అడిగారు కాబట్టి ఆ విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వంలో మత్స్యకారులు అన్ని విధాలుగా మోసం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు నరసాపురం మత్స్యకార సభకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను మత్స్యకారులకు అండగా ఉంటాను. ఆర్టికల్ 217 జీవోని పబ్లిక్గా చింపి ఇది రద్దు చేయాలి, మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ మీటింగ్లో బహిర్గతంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి రాగానే మత్స్యకారులకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఇవాళ మత్స్యకార వృత్తి 10,000 నుంచి 20,000 చేయడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలాగే మత్స్యకారులకు అన్ని విధాలు కూడా ఆయన ముందు వార్తలు పెట్టి తీసుకెళ్లే రూట్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నరసాపురానికి వచ్చేసరికి బొమ్మడి నాయకర్ గారు ఈయన పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. కార్యకర్తలమే కాదు, జనం తన సొంతంగా 10 మంది వెళ్ళి నాకు ఈ పని ఇబ్బంది వచ్చిందండి అంటే వెంటనే అక్కడ ఉన్న నిమిషంలోనే పని వెంటనే ఎవరైతే వాళ్ళకి కాల్ చేయండి వెంటనే పని క్లియర్ చేస్తున్నారు. అంత స్పీడ్గా ఉంది యాక్షన్. ఇక్కడ చిన్న పిల్లోడు ఒక 18 సంవత్సరాలు నిన్నోడు కూడా వెళ్ళి నాకు ఈ పని అవ్వట్లేదు అన్న అంటే ఆ పని వెంటనే ఎవరిని డైరెక్ట్గా ఆయనే పని క్లియర్ చేసి పంపుతున్నారు. అంత బాగా ఉంది పనితీరు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేలాగా వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ పనితీరు అలా బాగుంది. అంత బాగా ఇక్కడ ఎమ్మెల్యే గారు అవ్వండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ అందరూ సహకారంతో ఇవాళ రాష్ట్రమే అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే మీరేమన్నా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలంటే మీ గ్రామం నుంచి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, దానికి ఏమి విజ్ఞప్తి చేస్తారు? అలాగే అభివృద్ధి పరంగా పవన్ కళ్యాణ్ గారికి మాకు ఇక్కడ మా ఇష్టమైన మా బొమ్మడి నాయకర్ గారికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మాది కేపీపాలెం వచ్చి ఇక్కడ బీచ్ ఏరియా.
ఈ బీచ్ ఏరియాని పర్యాటకంగా చేసి ఒక మినీ గోవాలాగా చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఇక్కడ సమస్యలు అనేవి అక్కడ బీచ్ని డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నాం. ఆ బీచ్ని బాగా డెవలప్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మా ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇంకో సంఘటన గుర్తు చేయాలి ప్రజలందరికీ. విశాఖ హార్బర్లో బోట్లు తగలబడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ పరిశీలించి బోటు తగలబడుకోవడం వల్ల ఒక 50,000 ఇస్తానని ఆయన ప్రకటించి వస్తే, ఈ వైసీపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎవరికి ప్రభుత్వం నుంచి వచ్చి పథకాలు కానీ డబ్బులు కానీ ఉన్నాయని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బులు తీసుకోకుండా ఆ రకంగా కూడా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి అందరికీ తెలియజేస్తున్నాం. ఇది చూస్తున్నాను. ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని రకాలు కూడా ఆయన వాళ్ళందరికీ తోడ్పడి ముందుండి, ఇలా గిరిజన ప్రాంతాలు కానివ్వండి అన్నిటికీ కూడా ఆయన ముందుండి తీసుకెళ్ళి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి గురించి? పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి వచ్చి వస్తమే కనిపిస్తుంది కదన్న. ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా బండి మీద ఒక 5 కిలోమీటర్లు అంటే ఇది వరకు 20 నిమిషాలు 6 గంట పట్టేది, ఇవాళ 5 నిమిషాలు వెళ్ళిపోతున్నాం 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే. రోడ్లు అంత బాగా సుందరవనంగా తీర్చారు. ఈ రోడ్స్ కూడా బిఫోర్ గవర్నమెంట్లో లేవు కదా అసలు. అలాగే ఈ ఏరియా మాకు ఏ పనులకు వచ్చేసరికి ఈ దొరబాబు గారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా, ఈయన జనసేన నుంచి తగ్గినప్పుడు కూడా పుట్టట్టి మా గవర్నమెంట్ డెవలప్ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండి మండల ఆఫీస్లో ఉన్న మీటింగ్లో కూడా దెబ్బలాడి వర్క్ ఇవ్వండి, మా ఊరు డెవలప్ చేసుకోవాలి, రోడ్లు బాగాలేదు, బీచ్ ఏరియా ఇది, జనం వచ్చే వాళ్ళు పడిపోతున్నారు, యాక్షన్ చేస్తున్నాయని విన్నపించినా కూడా అంతంత మాత్రంగా సహకరించారు. ఇవాళ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారిని, ఈయన ఎమ్మెల్యే గారు ప్రధాన అనిచాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు నాకు ఇవ్వాలని దెబ్బలాడి తెచ్చి వర్క్లని చాలా స్పష్టంగా చూడండి. ఒకసారి బీచ్కి వచ్చి చూడండి ఎవరైనా సరే ఎంత స్పష్టంగా రోడ్లు పడిపోయాను. ఇక్కడ ప్రతి విషయంలో ఏదైనా సరే ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్కైనా సరే వస్తే వెంటనే పని అయ్యే పరిస్థితి. ఎమ్మెల్యే గారు కూడా ఎవరైనా ఉంటే గమ్మునే తీసుకురండి, పని చేద్దామని ఆయన జనాన్ని ఎప్పుడు తీసుకొస్తాం పని చేద్దామని ఆయన ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇలా పవన్ కళ్యాణ్ గారి రూట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూడా జనానికి ఏదో పని చేయాలనే ఆలోచన వచ్చేసారు. ఇవన్నీ చూస్తే జనం అందరికీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. కొల్లిమారు సార్ చెప్పండి, గత గవర్నమెంట్లో మీ మత్స్యకారులు వేట విరామ సమయంలో కేవలం 10,000 ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఇప్పుడేమో కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో 20,000 మీకు ఆర్థిక సాయం వస్తుంది వేట విరామ సమయంలో. సో ఏం చెప్తారు సార్? ఇప్పుడు ముందైతే 10,000 ఇచ్చారు. ఇప్పుడు మరి ప్రభుత్వం కూట ప్రభుత్వం మాకు చెప్తే మాకు బెట్టే, ఎందుకంటే 20,000 ఇచ్చారంటే కుటుంబంకి వచ్చి ఏటలు లేవు, ఏటలు లేకపోయినా ఇప్పుడు 20,000 ఇచ్చారు కాబట్టి కొంచెం మత్స్యకారులకి మంచి జరిగినట్టండి ఈ ప్రభుత్వంలో సార్. కానీ మరి రోడ్లు కూడా వేయించారు, బాగుంది. పవన్ ప్రభుత్వం బాగుందండి. ఇప్పుడు మామూలుగా జగన్ పరిపాలన మీద పవన్ చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారండి. ఇక్కడే కాదు 10 చోట చెప్పుకుంటున్నారండి. మా ఊరు కూడా రాగానే రోడ్లు వేయించారు, శుభ్రంగా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్డు అంటే అప్పుడు ఎవరో చంద్రబాబు జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చేశారు, కానీ ఒక రేడ లేదు, అక్కడ బెడ్ లేదు. కానీ అప్పుడు కొంతమందికి ఇచ్చారు ఏంటి ఈ మత్స్యకారులు డబ్బులు, ఏదైనా అదే 10,000. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అందరికీ 20,000 ఇస్తామండి, గొప్ప మరి. అలాగే మీ ఎమ్మెల్యే గారు కూడా మత్స్యకారు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎలా ఉంటారు ఆయన? నాయక్ గారు కూడా బాగానే చేస్తున్నారండి. నాయక్ గారు కూడా ఇప్పుడు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏం పర్లేదండి, ప్రభుత్వం బాగుందండి అప్పటి మీద. ఎలాగ అభివృద్ధి కోరుకుంటున్నారు? మీకేమైనా విజ్ఞప్తులు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి? మరి మీరు చెప్పాలంటే మత్స్యకారులు ఇప్పుడు పింఛన్ ఉందండి. చాలామంది ఉన్నారు మత్స్యకారులు, చాలామంది 50 సంవత్సరాలకి మత్స్యకారులు పింఛన్ పెట్టారు. అవి కూడా వదిలేరని మరి మేము కోరుతున్నాం సార్. సరే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నామండి. ఎలా అంటే మేము అప్పుడు మత్స్యకారులకి సముద్ర పోట్ల కోసం 10,000 ఇట్టాం. 10,000 కోసం పెడితే ఒకసారి వచ్చేయండి. మళ్ళీ ఏంటంటే పింఛన్ పెట్టుకోవాలండి, అప్పుడు 50 ఒకటి వచ్చేసింది. అప్పటికి పెట్టామండి, మాకే పెట్టుకుంటే నేను ఎట్టుకుంటే అండి వచ్చేయండి. 31 మందికి వచ్చా అప్పుడు వైఎస్ పరిపాలనలో. అందరికీ మామూలు వైఎస్ పార్టీ వరకు ఏంటి అందరికీ వచ్చేయండి. పార్టీ పేషెంట్ కూడా వచ్చాడు, అతను పాపం చనిపోయాడు. అందరికి ఒకసారి వచ్చి 31 మందిలో నాకే ఫస్ట్ వచ్చిన పేరు వాళ్ళంటే మా ఇంటి పక్కన ఉందండి దొరకని ఆవిడ. నేను అక్కడ మధ్య ఆటకెళ్తే సిరివేటకి అక్కడ ఫోన్ చేసి చెప్పింది, చిన్నానా నీకు పింఛన్ వచ్చింది, పలానా రోజున ఉండాలి ఇంటికి అని చెప్పింది. నాకు కొంచెం రిస్క్ వల్ల ఆ ఇచ్చే టైం రోజునండి లేనని ఇంటికట. అప్పుడు మరి నేను వచ్చాను, 2 రోజులకి వచ్చేసాను ఇంటికి. వస్తే పేషెంట్ గారు కూడా కలిసాను. ఇలాంటి పని మరి ఈ సచివాలయం గుమ్మస్తా గారు శ్రీనివాసరావు ఉండారండి, అతను సెక్రటరీ. ఆయన దగ్గరికి వెళ్తే టమ్మ ఎత్తండి టమ్మ తీసుకుంటుందండి. అలాగే 15 రోజులు డబ్బులు వాలంటీర్ దగ్గరే ఉన్నాయండి. వాలంటీర్ దగ్గరే ఉన్నాయి. సచివాలయంలో కూడా సెక్రటరీ గారు అన్నారు, మీరు టమ్మ ఆడతలేదు, ఒకసారి ఎండిఓ దగ్గరికి ఏమన్నారు. మా ఊరి పేషెంట్ తీసుకుని ఫెసార్ దగ్గర కలిసి ఎంపీటీసీ మా ఊరు ఏదో వైఎస్ పార్టీ వాడు వెళ్ళామండి. వెళ్తే అక్కడ అన్నారు ఎండిఓరు, మీరు వచ్చి మీరు శాండ్రోలు అయిపోయింది, మరి మళ్ళీ పెట్టుకో, మరి ఇప్పుడు నీ పేరేంటి, మరి నువ్వు అందులో కనిపించలేదు ఏమైందంటే మళ్ళీ పెట్టుకున్నారు.
ఇప్పుడు ఇంచుమించు మరి ఆ పరిపాలన అయిపోయింది. ఈ పరిపాలన 9 నెలలు అయిందండి. ఇంచుమించు ఛానల్ వచ్చి అలాగా మాది వచ్చి ఇంచుమించు 15 రోజులు పైన ఉన్న డబ్బులు అండి ఇక్కడ వాళ్ళ దగ్గర. ఈ మొత్తం మీద ఏ రకంగా ఆపేయారో ఆపేయరండి వేస్తారు. మీకు ఫింక్షన్ ఆపేశారు ఆపేయరండి. బ్రో నమస్కారం బ్రో, మీ పేరు? నా పేరు తిరుమల హరికృష్ణ. ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 20,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కూటమి ప్రభుత్వంలో 20,000 ఇచ్చారు. మత్స్యకారుల కుటుంబాలకి చాలా అండగా నిలిచింది. ఒక 2-3 రోజులు వేటలేకపోయినా ఒక వారం రోజులు కూర్చుని ఇంటికాడ తినే పరిస్థితి ఉంది. అదే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రోడ్లు చాలా మందంగా లావుగా వేశారు. రోడ్లు కూడా పొడవైనవి, తార్ రోడ్లు ఏంటి, విలేజ్ ఏంటి. కాకపోతే గత ప్రభుత్వంలో మా ఊరికి ఏం చేయలేదు. ఇప్పుడు మా ఊరికి ఇది సిమెంట్ రోడ్లు, డబుల్ రోడ్డు కావాలి, ఒక కుళాయి చెరువు, మంచినీళ్ళ చెరువు ఒకటి కావాలి. ఇలా చిన్న చిన్న వంతులు ఇవి ఉన్నాయి, పనులు చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మత్స్యకారులకు చెందిన మీ ఎమ్మెల్యే గారు నాయకర్ గారు చేసిన అభివృద్ధి గురించి ఆయన ఎలా ఉంటారు, మత్స్యకార కుటుంబాలతో ఏం చెప్తారు? బ్రహ్మనాయకర్ గారు వాళ్ళు వీళ్ళని కాదు, ఎంత వర్షం వచ్చినా ఎంత వరద వచ్చినా ఒక్క ఫోన్ చేసినప్పటికీ తన టీం తోటి, తన బృందంతో మాలో కలిసిపోయి మాతో తిరిగి మాకు వరదలు వచ్చినా ఏమొచ్చినా పప్పులు దినుసులు మొత్తం అన్ని ఇచ్చి మాకు తోడుంటారు. అతను బొమ్మనాయకర్ గారు అలా వాళ్ళు వీళ్ళని కాకుండా మా స్థాయికి వచ్చి మొత్తం అన్ని పంచి పెడతారు. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ గ్రామానికి? అభివృద్ధి అంటే మా గ్రామానికి ఇంకా రోడ్లు డబుల్ రోడ్డు పడాలి. నేను ఆర్ఎంబి రోడ్డు డబుల్ రోడ్డు చేస్తానని కోరుకుంటున్నాం. అలాగా ఇవి డబుల్ రోడ్డు అవ్వలేదు. మాది బీవితిప్ప వేములదేవి బీవితిప్ప ఆల్బర్ ఒకటి ఉంది, శాంక్షన్ అయింది. అది లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. అది గత ప్రభుత్వంలో అక్కడ నుంచి ఇసుకట్టిపోయి నర్సాపురం బస్ స్టాండ్ ఇవి కట్టుకున్నారు. అవి ఇసుక అవి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండగా పట్టిపోయారు. ఇప్పుడు ఆల్బర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అది పేరు నమస్తే అండి, తిరుమల వడ్డీగసలండి. నేను నారాయణ సొసైటీ పేషెంట్ని. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఇదివరకే వైఎస్ఆర్ పరిపాలనలో 10,000 ఇచ్చేవారు మత్స్యకార భరోసా, కానీ సరిపోయేది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, తర్వాత మోడీ గారు ఇలాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 భరోసా వేస్తున్నారు. ప్రజలకి, మత్స్యకారులకి ఇంత విధానం చేసినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు. తర్వాత జరగబోయేది ఏంటంటే, ఇలాగ 20,000 వేసి పరిపాలన ఎప్పుడు రాలేదు, వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు ఏటకెళ్ళినా ఒకరోజు దొరకపోయినా ఒకరోజు దొరికినా కొంచెం కుటుంబం ఊపిరి పీల్చుకుంటే పరిస్థితి ఏర్పడ్డది. అందుచేత రేపొద్దున రాబోయే కాలంలో కూడా మత్స్యకారులకి ఏమన్నా నాయకులు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత ఎంపీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకి మరి ఉపకారం చేస్తారని కోరుకుంటున్నామండి. మీ ఎమ్మెల్యే గారు కూడా ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి. సో ఎలా ఉంటారు ఈ ప్రాంతంలో? ఎమ్మెల్యే గారు కూడా ఒక మత్స్యకారు కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి అందరికీ కూటమి ప్రభుత్వం అందరికీ మంచి చేస్తారని కోరుకుంటూ, మరి మేము మీ దయ వల్ల మీరు అందరూ మత్స్యకారులను అందరినీ ఆదుకుంటారని మేము సెలవు తీసుకుంటున్నాం సార్. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ గ్రామంలో? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని, తర్వాత నావలని, బోట్లని ఇలాంటివి లేనంటి వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి మేము ఆహ్వానిస్తున్నామండి. ఇంతవరకే ఈ ప్రభుత్వం ఇలాగ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పరిపాలన ఇంత విధానంగా ఎవరో చేయలేదు. చేసినందుకు మేము మత్స్యకారుల కుటుంబం నుంచి మేము అందరం కూడా మీకు నమస్కారం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నరసాపురం నియోజకవర్గ శ్రీ బొమ్ముడి నాయకర్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ మత్స్యకార జిల్లా అధ్యక్షులుగా మరి ఈ నియోజకవర్గం నుంచి నేను ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా నన్ను సహకారంతో నేను ఇక్కడ గెలుపొందడం అయింది. మరి ఈ రోజున నిజంగా మరి మత్స్యకారులు పట్ల ఎంత గౌరవంగా ఉన్నారంటే, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు
మరి గతంలో ఈ ఎలక్షన్లో 2000 దాదాపుగా 17-18 అనుకుంటా మరి 2170 అని ఒక ఫిషర్మెన్ జీవోను కూడా నరసాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు వేదికపై సించేయటం కూడా జరిగింది. ఎందుకనంటే ఫిషర్మెన్ కి ఉన్న ఒరహలు చెరువులు దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడున్నా సరే 2107 అని పెట్టి నిజంగా వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టేవారంటే ఫిషర్మెన్ ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. దాన్ని ఫిషర్మెన్ ఒక బాధలో సముద్రంలోకి ఏటకి వెళ్తే ఫిషర్మెన్ ఏ రకంగా అయితే ఉంటాడో వెళ్ళక భార్య పిల్లలందరినీ వదులుకుని తెల్లవారుజాముని వెళ్లి సముద్రంలో ఉండి నిజంగా రెక్కాడితే డొక్కడినారు. సముద్రంలో ఏటకి వెళ్లిన ఫిషర్మెన్ మళ్ళీ భార్య పిల్లలు తిరిగి వచ్చే వరకు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ మత్స్యకారుడు దాదాపుగా లోపల సముద్రంలోకి వెళ్లి ఫిషింగ్ చేసుకుని వచ్చే వరకు కూడా ఆ 7 కెరటాలు 7 వాగులు దాటి వచ్చి ఇంటికి చేరుకున్న వరకు కూడా ఎంత ప్రమాదంగా ప్రాణాలు పట్టును పెట్టుకుని వచ్చే బాధల్లో పడే ఫిషర్మెన్ కి ఇంటికాడ మా ఆయన ఏటకెళ్ళి సముద్రంలో ఏటకెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తాడా, అలాగే పిల్లలు గాని భార్య పిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి బాధలో పడే మాకు ఈ జీవితం, ఈ ఫిషర్మెన్ జీవితం అన్నదే నిజంగా దేశంలో మాకున్న ఫిషర్మెన్ కున్న మత్స్యకారుడికున్న ఒక ఇబ్బందులు ఏ కమ్యూనిటీకి ఎవరికి కూడా ఉండవు. మరి అటువంటి బాధల్ని మమ్మల్ని ఈ ఫిషర్మెన్ ఆదుకున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ నరసాపురం నియోజకవర్గం నుంచి ఒక అగ్నికుల క్షత్రియ మరి ఒక ఫిషర్మెన్ మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2019లో మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా అవకాశం సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత 2019లో కొద్దు స్వల్ప ఓట్లు మెజార్టీతో తక్కువలో మెజార్టీతోనే మరి ఆయన పరాజయం పాలయ్యారు. కానీ మళ్ళీ ఎంతమంది ఎన్ని అనుకున్నా ఈ కూటమి ప్రభుత్వంలో బొమ్ముడి నాయకుడి గారు మరి ఆయన చేసిన అభివృద్ధి ఈ నియోజకవర్గాన్ని ఆ రోజు నుంచి కూడా మళ్ళీ 2024 వరకు కూడా 2019 నుంచి 2024 కూడా ఆయన రేత్రు పగలు కష్టపడి ఏ కస్టమర్ని ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఏ బాధలున్నా సరే వెంటనే వాలిపోయి ఎక్కడైనా ఎవరికైనా నియోజకవర్గంలో ఉన్న ఎవరికి ఇబ్బందులు జరిగితే ఆ ఇబ్బందుల్లో అలాగే వాలిపోయి నేనున్నాను అని ముందుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదొక నరసాపురం నియోజకవర్గంలో మరి ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న బొమ్ముడు నాయకుడి గారికి దక్కిందని నేను మరి ఈ ఛానల్ ద్వారాగా మీకు తెలియపరుచుకుంటున్నా ఉన్నా. ఎందుకనంటే బొమ్ముడు నాయకుడి గారు ఈ నియోజకవర్గానికి ఉన్న పట్ల దాదాపుగా కని వెరగనంత మెజార్టీ ఈ నరసాపురం నియోజకవర్గంలో ప్రజానికం మరింతగా బొమ్ముడు నాయకుడి గారు అభివృద్ధికి పట్టం కట్టారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు తోడుండి మరి బొమ్ముడు నాయకుడి గారు ఎన్నంట ఉండి మరి నిజంగా ఎంత సేవలు అందిస్తున్నారంటే ఈ నియోజకవర్గానికి మరి నిజంగా చెప్పుకోలేక ఉన్నాం. బొమ్ముడు నాయకుడి వారు అంటే నాయకుడు ఈ రాష్ట్రానికి గాని ఈ నియోజకవర్గంలో గాని ఉంటాం. నాయకుడి గారు మా పట్ల మా నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మరి మత్స్యకార వికాస చైర్మన్ కూడా మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు మరి మన నాయకుడి గారికి ఇవ్వటం జరిగింది. మరి ఆ మత్స్యకారుల్ని వెంటంట ఉండి బొమ్ముడి నాయకుడి గారు ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మేరకు ఏ రోజు కూడా ఆశాతోకుండా మా తేడా లేకుండా మరి మత్స్యకారులను ఫిషర్మెన్ అందరినీ కూడా ఎన్నంటి పెట్టుకుని ఆయన రాష్ట్రం అంతా తిరిగి దాదాపుగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మొత్తం అందరినీ అడిగి తెలుసుకుని అలాగే వైజాగ్ లో బోట్లు అంటుకుపోయేటప్పుడు కూడా మరి ఆ రోజుని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి ఆ రోజుని ఒక్కొక్కల బోట్లు కాలిపోతే దాదాపుగా 40 నుంచి 50 బోట్లు కాలిపోతే ఆ రోజు మరి మన మత్స్యకార వికాస విభాగ చైర్మన్ గా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు బొమ్ముడి నాయకుడి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నంట ఉండి మరి మత్స్యకారులకి పలానా వైజాగ్ లో ఇలా బోట్లు కాలిపోయినాయని మరి ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజుని ఈ రోజంటే అధికారంలో ఉన్నారు, అధికారం లేకోకుండా కూడా మరి ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి మరి మనకి ఒక దాదాపుగా
దాదాపుగా మరి ఒక్కొక్కరికి కూడా 50,000 రూపాయలు ఒక బోటుకు వచ్చి మరి ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదొక ఆ యొక్క ఎత్తి మరి ఆ రోజు మన మత్స్యకార వికాస విభాగ చైర్మన్ మన బొమ్మడి నాయకుడి గారికి దక్కిందని ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా కూడా మేము తెలియపరుచుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా మరి ఏది జరిగినా సరే బొమ్మడి నాయకుడి గారు పవన్ కళ్యాణ్ వెంటుండి అదేవిధంగా ఈ నరసాపురం నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా ఎన్నంట ఉండి ఎప్పుడు రేపు రాబోయే 2-3 తరాలైనా సరే పవన్ కళ్యాణ్ గారు మరి బొమ్మడి నాయకుడి గారిని చూసుకుంటారు. మరి అదేవిధంగా బొమ్మడి నాయకుడి గారు కూడా ఈ నరసాపురం నియోజకవర్గాన్ని కంచుకోట్లా చూసుకుంటున్నారు. అభివృద్ధిలో కానీ దేంట్లోనే సరే రోడ్ల విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్లో కానివ్వండి, అలాగే దేని మొన్న గతంలో చూసుకున్నట్లయితే మత్స్యకార భరోసా అనేది దాదాపుగా గతంలో ఇప్పుడు మేము 2002లో చూసుకుంటే ఒక్కొక్కరికి 4 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు చేయటం జరిగింది. తర్వాత మొన్న గత ప్రభుత్వంలో 10,000 ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజు దాదాపుగా మన ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకి దాదాపుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిపి దాదాపుగా ఈ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో మత్స్యకారులకు మత్స్యకార భరోసా 20,000 రూపాయలు చేస్తానని మొన్న ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చారో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో ఆ హామీలు మొన్న 26వ తారీఖుని నేరుగా ఎవరి అకౌంట్ లో వాళ్ళకే 20,000 రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి అన్న మాట నిలబెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ఫిషర్మెన్ అందరినీ కూడా ఆదుకుని ఈ రోజు కోట్లాది రూపాయలు ఈవేళ ఫిషర్మెన్ ఆదుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని ఈ టీవీ ఛానల్ ద్వారా మేము తెలియపరుచుకుంటూ మరి ఎప్పుడు కూడా ఉన్న భవిష్యత్తులో కూడా ఎప్పుడు రేపు 2029లో కూడా రేపు రాబోయే ఎన్నికలు రేపు 9లో కూడా మరి ఇక్కడ బొమ్మడి నాయకుడి గారిని అత్యధిక మెజార్టీతో మళ్ళీ ఈ నరసాపురం నియోజకవర్గం ఉన్న ప్రజానికం అందరూ కూడా ఆయనకు పట్టం కట్టే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని ఉందనంటే నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఆయన అడిగి తెలుసుకుని నేరుగా నా దగ్గరికి రండి, మీరెవరో మీకు అవసరం లేదు నేనున్నానని మరి నరసాపురం శాసనసభ్యులు మరి బొమ్మడి నాయకుడి గారు నేరుగా ప్రజానికానికి అందరినీ కూడా చెప్పుకుంటే ఏ మీటింగ్ లోకి వెళ్ళినా సరే ఆయన మీరు జడొద్దు, నేను మీకులాగా సామాన్యమైన మనిషినే, నేను ఎమ్మెల్యేని అయితే నాకేమీ కొమ్ములేమి రాలేదు, నేను ప్రజల మనిషిని, నేను ప్రజల్లోనే ఉంటాను నిత్యం కూడాని మరి ఆ వ్యక్తి మరి వేళ బొమ్మడి నాయకుడి గారు అన్న వ్యక్తి నరసాపురం నియోజకవర్గంలో దాదాపుగా 8ంటికి మరి పార్టీ ఆఫీసులు అందుబాటులో ఉంటారు. 8 నుంచి దాదాపుగా రాత్రి 10-10:30 వరకు 11 వరకు కూడా మరి ప్రజలకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నారు. ఆయన అదేవిధంగా ఎవరికైనా కొంచెం బాధలు వచ్చినా లేదా ఇంకోటి వచ్చినా వెంటనే క్షణాన్ని వెళ్లి వాలిపోయి వాళ్ళ బాధలయ్యాన్ని అడిగి తెలుసుకుని ఇమీడియట్ గా పరిష్కారం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదొక బొమ్మడి నాయకుడి గారని నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఎప్పుడు కూడా ఇటువంటి నాయకుడిని మేము ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మేము ఎప్పుడు గతంలో కూడా ఎప్పుడు చూడలేదు, చూడలేము కూడా. మరి ఇటువంటి నాయకుడి గారినటువంటి ఎమ్మెల్యేలు మరి ఇలాగుండి అందరికి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి చేసినట్లయితే ఈ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో అన్ని మాని కాన్స్టిట్యున్సీ లాగానే అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా బాగుంటాయి. మరి నిన్నగాక మొన్న మత్స్యకార భరోసా ఇచ్చేటప్పుడు అలాగే బీప్తో పాల్బర్ గురించి కానీ, ఫిషింగ్ హార్బర్ గురించి కానీ, అలాగే నల్లి క్రీక్ గురించి కానీ మరి గౌరవ మంత్రి గారిని రామానాయుడు గారిని కూడా మొన్న మత్స్యకార భరోసా ఇచ్చేటప్పుడు పిలిచి మరి ఆ రోజుని మీరు చెయ్యాలని మరి మాట్లాడి మన గౌరవ ఎమ్మెల్యే గారు బొమ్మడి నాయకుడి గారు మంత్రి గారికి సూచించి అలా కలెక్టర్ గారికి మాకు ఫిషర్మెన్ గాని ఈ నియోజకవర్గంలో అదే ఏంటంటే ఈ నరసాపురం చినకాల వాంచ మరి వశిష్ట వారాది ఆ వారాది గురించి కూడా మరి మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు బొమ్మడి నాయకుడి గారు కూడా ఆ ప్రస్తావన కూడా అక్కడ వెతడం జరిగింది. ఈ నియోజకవర్గాన్ని ఏమైనా సరే అభివృద్ధిలో నడిపించాలన్న లక్ష్యంతోనే మరి బొమ్మడి నాయకుడి గారు కంకణం కట్టుకుని ఈ నియోజకవర్గాన్ని ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా మరి గతంలో 2024లో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి 50,000 ఓట్ల మెజార్టీతో వచ్చింది. అదే ఓట్లతో రేపు 2029లో కూడా అంతకంటే మెజార్టీగా వచ్చి గెలిపిస్తారని ఈ నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని
నేను టీవీ ఛానల్ ద్వారాగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.